నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా రూపతలంచగా వేలు యోసించగా రూపతలంచగా వేలు యోసించగా నాగననాగ స్తుతించగా నిన్ను కీర్తించగా
హల్లెలూయా. నీ హృదయం ఏంటో ఆయన ఎరిగి ఉన్నవాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. రెండు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, ఇదిగో హృదయంలో ఏది కూడా నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, ఏ సమస్య అయినప్పటికీ అది ప్రభుపై నిలిపి నువ్వు ప్రార్థనలో ఆయనతో అడుక్కొని పొందుకునేంత వరకు తన పాదాలు విడవకుండా, ఏమైనా హల్లెలూయా, ఆ విధంగా ప్రభువులో నిమగ్నం అయిపోతాం. ఏమైనా హల్లెలూయా, స్తోత్రం. కళ్ళు మూసుకోనాలి, చాలా డిస్టర్బ్గా ఈ విధంగా ఉండడానికి వీల్లేదు. ఇది దేవుని మందిరం. ఇక్కడ ఎవ్వరు ఉన్నా లేకున్నా కానీ నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిలో వణుకుతూ భయపడుతూ ఆయనకు గడపాలనంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరాలు ఎత్తాలా, ఎవ్వరి కింద కూర్చోడానికి వీల్లేదు. నిలబడడానికి ఓపిక లేదన్నప్పటికీ కూడా లేచి నిలబడడానికి ప్రయత్నించాలి. ఈ ఆరాధన ప్రభు నేను దర్శించే సమయం, ప్రభుతో నువ్వు మాట్లాడుకునే సమయం. ఈ సమయాన్ని నువ్వు వ్యర్థంగా దీన్ని అనూలంగా చూడొద్దు. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి నువ్వు ఆలోచించాలి, కానీ ప్రభువుతో మాట్లాడడానికి నువ్వు ఆలోచించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వరం ఇక్కడ ఎవరింటారని నువ్వు ఆలోచించొద్దు. ఎవరు నా స్వరాన్ని విన్నారో అని నువ్వు చింతించొద్దు. కానీ ఆ కుంటివాడు ఆయన వెలుచున్నప్పుడు, దావీదు కుమారుడు ఇదిగో నన్ను కనికరించు, ఇదిగో దావీదు కుమారుడు నన్ను కనికరించని ఏ విధంగా కేకలు వేసినాడో ఆ విధంగా ఈ ప్రార్థనలో ఏకీవించాడు. ఏ సమస్యతో వచ్చావో ఆ సమస్యను బట్టి, ఇదిగో దావీదు కుమారుడా ఈ దినాలను నన్ను దాటిపోకని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Lord, hallelujah, 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 hallelujah. ఆరోగ్యంలో అటు ఇటు తిరగొద్దు. Thank you.
ఇదిగో కన్నీరు విడుస్తూ ఆయన బాధలు తడుచు ఆయన కన్నీరు పొందుకోవడానికి ప్రార్థించు సహోదరు సహోదరు. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి మనిషిని చూస్తున్న దేవుడు, అయ్యా చూడండి నాయన, మీరు చూడండి నాయన, మీరు చూడండి. ఎవరికి జీవితంలో గొప్ప కార్యక్రమం చేయబోతున్నావు. నువ్వు ఏదనుకుని సన్నిధానంలో అడుగు పెట్టినావో, నువ్వు ఏది చెప్పించాల్సి సన్నిధానంలో అడుగు పెట్టినావో, నా ప్రభువు నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నది. ఇదిగో నమ్మి నువ్వు ప్రార్థించు, నమ్మి నువ్వు పొందుకో, నమ్మి నువ్వు ప్రార్థించు, నమ్మి నువ్వు పొందుకో. హల్లెలూయా, 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 విరిగి నలిగిన హృదయం చేతను సన్నిధానంలో నేను ఉన్నానయ్యా. అన్ని పథకాలు ఊడిపోయినాయి ప్రభా. స్నేహితులు దగ్గరికి వస్తలేరు ప్రభా, బంధువులు పట్టించుకోలేరు ప్రభా, తోడబుట్టిన వారే అడుగుతలేరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచనడుగు, ఈ దినాన నన్ను కడిగనడుగు, మరొక్కసారి నీ రక్తంలో నన్ను పవిత్రపరచనడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సహోదరి సహోదరుడా, ఇదిగో సహోదరి సహోదరుడా, నా ప్రభువు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు, మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆయనలో కడుక్కోవడానికి, ఆయనలో నువ్వు పవిత్రపరచబడడానికి, ఆయన కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాడు. ఆయన నేను పవిత్రుడిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కడగబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఎన్నులతో ఆరాధించొద్దు, హృదయ లోతుల నుండి ఆయనను ఆరాధించాలా, హృదయ లోతుల నుండి ఆయనను ప్రార్థించు బిడ్డ.
తొలగించండి నాయన, తొలగించండి నాయన. ఓ భ్రష్టతని తొలగించండి నాయన, భ్రష్టతని తొలగించండి నాయన, తొలగించండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, దినాలను చూడని అడిగి కన్నీరు విడుస్తూ ప్రార్థించారు. ఈ దినాలను చూడు ప్రభా, నా పరిస్థితిని చూడయా, నా గమ్యమేంటో నాకు తెలుస్తలేదయ్యా, నేను వెండి వెలుచున్నానో నాకు తెలుస్తలేదయ్యా, నా ప్రవర్తన ఏ విధంగా నేను గ్రహిస్తలేదయ్యా, నా జీవితం ఏమైపోతుంది ప్రభా. ప్రార్థించు బిడ్డ, ప్రార్థించు. మాట్లాడే దేవా,
మాట్లాడే యెహోవా, మాట్లాడే దేవుడా, నడిచే దేవుడా ప్రభువా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. జీవాధిపతి 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 జీవాధిపతికి స్తోత్రమయ్యా. నింపండి తండ్రి, నీ పేర్ల చేత నన్ను నింపని అడుగు, నీ అధికారం చేత నన్ను నింపని అడుగు. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హృదయపూర్వక ఆరాధన చేద్దాం. ఇదిగో నువ్వు ఎంత మొండిగా నువ్వు ఉన్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, సన్నిధానములో అడిగి పెట్టినావు, నీకు భయం లేదు, నీకు బెదురు లేదు. ఆయన సన్నిధిలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఒకసారి పరీక్షించుకో. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థించడానికి నీ హృదయం ఒప్పుకొచ్చిందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు దేని చేత నువ్వు ప్రేరేపింపబడుతున్నావో, నిన్ను దేన్ని ఏలుతున్నాదో గాని నువ్వు గ్రహించలేకపోతున్నావు సహోదరి సహోదరుడా. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. నాతో కలిసి నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని రెండు కళ్ళు మూసుకొని హృదయపూర్వక ఆరాధన చేద్దాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా
సాక్షిగా జీవిత కృప నాకు దయచేయి అయ్యా. నీ మాటను మీరకుండా ప్రభా, నీ ఆజ్ఞకు లోబడతనము నాకు దయచేయి. ఇదిగో నీ సేవకులకు లోబడతనము నాకు దయచేయి. నీ మాటకు నైనా లోబడతనము నాకు దయచేయి. నీ సన్నిధానంలో ప్రభా వణుకుతూ ప్రభా నీ మాటను వినుటకు నాకు సహాయము దయచేయి. పరిశుద్ధాత్మనికి వందనములు నాయనా. ఇదిగో ప్రభా నీకు స్తోత్రములు నాయనా. యూదా గోత్రపు సింహమానికి స్తోత్రములు నాయనా. నువ్వు మండే కిరీటం వలె పరిశుద్ధాత్మనికి వందనములు నాయన. అయ్యా నీకు స్తోత్రములు నాయన. నువ్వు రోషము కలిగిన దేవుడో ప్రభా నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు 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 ప్రభా. గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ. అయ్యా నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా సన్నిధాన్ని ప్రభా ప్రభా నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. నా సంఘంలో నాయన ప్రతి బిడ్డకు భయము ఉనికి కలిగించండి నాయన. పరిశుద్ధాత్మనికి వందనములు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రార్థించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనములు. యేసు ప్రభువునికి వందనములు నాయన. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనములు నాయన. ప్రేమమయడానికి వందనాలు ప్రభా. కనికరించు నాయన కనికరించయో. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నీకు వందనములు నాయన. ఓ రాజా నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా. రాజా నీకు స్తోత్రము నాయన స్తోత్రము నాయన. ఓ జీసస్ పరిశుద్ధాత్మనికి గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ. కనికరించువాడ 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 కనికరించువాడ. నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత నీకే ఘనత నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. రాజానికి వందనములు. గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ గొప్ప దేవ. ఓ హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనములు అయ్యా నీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థించుకుంటా. హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. దీనికి వందనములు నాయన. పరిశుద్ధుడానికి వందనములు. జ్ఞాన ప్రభానికి స్తోత్రములు నాయన. తండ్రి ప్రార్థించిన ప్రార్థన నాయన తండ్రి మీరు ఆలకించండి నాయన. నీకు వందనాలు. బిడ్డలు ఏం అడుక్కున్నారో ప్రభా వాడి అవసరంలో మరి ఎక్కడ తీర్చండి నాయన. జ్ఞాన ప్రభానికి వందనాలు. ప్రతి బిడ్డకు నాయన నీ వేల చేత నింపుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం.
శ్రద్ధగా వాక్యం విందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. నా ప్రజలారా నా మాట ఆలకించుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా ప్రజలారా నా మాట ఆలకించండి, నా జనులారా నాకు చెవియొగ్గి వినండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నామా? వింటున్నామా? ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి మనని మనం పరీక్షించుకోవాలా. ఇట్లా అంటుండు అని కాదు, కానీ అంటే దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామో తెలియదు, ఏ విధంగా ఆరాధిస్తున్నామో కూడా మనకు తెలుస్తలేదు, దేవుని ఏ విధంగా ప్రార్థించాలో కూడా మనకు తెలుస్తలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 33 అనుకుంటా, 33:13 వచ్చినాం అనుకుంటా. ఒకసారి చూడమ్మా. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్న కన్నులకు మనం ఏ విధంగా కనబడుతున్నాం? ఆయనను ఆరాధించే విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మన జీవితం అదే విధంగా ఉంటున్నది? సంవత్సరాలు, దినాలు, నెలలు, సంవత్సరాలు ఈ విధంగా గడుచుకుంటూ వెళ్తున్నాయి, కానీ మన జీవితంలో ఫలభరితం ఎందుకు ఉంటలేదు? మనం ఎందుకు అభివృద్ధి చెందుతలేదు? ప్రార్థిస్తున్నప్పుడు మన నోటికి నూతనమైన మాటలు ఎందుకు వస్తలేవు? అసలు మందిరానికి వస్తున్నాం, అందరి సరిగా కూర్చుంటున్నాం, అందరి సరిగా చప్పట్లు కొడుతున్నాం, వెళుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని ఈ వారం నేను ఏమినాలో, ఈ వారం నేను ఏమినాలా, ప్రభు ఏ మాట చేత నన్ను బలపరుస్తాడో. ఆమేన్. హల్లెలూయా. ఆకలైన వాడు మరొకసారి తినడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఈ జీవం అనే ఆహారం క్షణము నూతనంగా తినడానికి మనం ప్రయత్నించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా కూర్చొని మనం ఆరాధిస్తే దేవునికి ఇష్టమై ఉండం. మీరు అనుకుంటుండొచ్చు, సేవకులు మాట్లాడుతున్నప్పుడు సేవకులు చెప్పేది ఇంతే, ఎవరైనా గంతే, వాళ్ళుంటే ఇది, వీళ్ళుంటే ఇది. అసలు మీ ముఖాలు చూస్తే ఏ విధంగా అనిపించింది తెలుసా? అసలు మీరు ఆరాధన కూడా ఎందుకున్నామన్నట్లు అనిపిస్తుంది. మీరు చూస్తే చప్పట్లు కొట్టడంలో నిర్లక్ష్యమే, పాట పాడటంలో నిర్లక్ష్యమే, నోరు తెరిచి ప్రార్థించే విషయంలో కూడా నిర్లక్ష్యమే. మరి దేని విషయంలో నువ్వు మందిరానికి వచ్చావు? నువ్వు ఎందుకు మందిరానికి వచ్చావు? నువ్వు ఒకసారి పరీక్షించుకున్నావా? ప్రభా, ఈ దినాన్ని నాతో ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడే దేవుడవు కదా ప్రభా, నన్ను దర్శించే దేవుడవు కదా ప్రభా, ఎందుకు నా బలహీనత ఇంకా నువ్వు పోతలేదు? ఆమేన్. హల్లెలూయా. మన హృదయము సరైన విధంగా లేదు కాబట్టి ప్రభు మన విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యమును పొందుకోవాలంటే ఏ సేవకుడు ప్రార్థిస్తున్నో, ఎవరు ప్రార్థిస్తున్నా కాదు, కానీ నీవు నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటే ఆటోమేటిక్ గా దేవుడు నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు, ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. నువ్వు ఏది అడుగుతున్నావో అది సమస్తం నీకైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని ఆజ్ఞను నువ్వు పొందుకోవడానికి నువ్వు ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థనలు నువ్వు అడిగినావా? ప్రభా, ఈ దినాన నాతో మాట్లాడు, ఈ రోజు నా కుటుంబాన్ని సరిచేయి. ఆమేన్. హల్లెలూయా. అడిగినావా? ఎంతమంది అడిగారు? ఒకసారి చేయండి చూద్దాం. అంతమందిలో పడితే 3. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థిస్తున్నప్పుడు కూడా నువ్వు నోరు తెరిచి నువ్వు ఎంత ప్రార్థిస్తే అంత దేవుడు నీ నోటి నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదుకి అంటాడు, ఇదిగో నీ నోరు బహుగా తెరుము, నేను దాన్ని నింపెదను. మాట చెప్పినప్పుడు, సేవకుడు చెప్పినప్పుడు ఈ మాటను రిసీవ్ చేసుకుంటావు, కానీ ఆ మాట చెప్పిన నడవాలని నీ మనసు నిలవదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ విషయంలో వెనకకు లాగుతుందో, నువ్వు దేని పక్షాన నువ్వు వెనకైతున్నావో, అసలు నీ కార్యాలు దేని గురించి జరుగుతలేవో, అసలు దేవుడు నువ్వు ఎందుకు బలపడతలేవో, నీ కూతుర్ల పక్షాన, నీ కుమారుల పక్షాన దేవుడు ఎందుకు విడుదలను ఇస్తలేడో తండ్రివైన నీవు గ్రహించినావా? తండ్రివైన నీవు గ్రహించినావా? యవనస్తులమైన మనము పరీక్షించుకున్నామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరీక్షించుకునే సమయం, ఇది దేవునితో మాట్లాడుకునే సమయం.
దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు? మాట్లాడువారు మీరు కాదు కానీ నేను మీ నోటి నుండి మాట్లాడేవాడు నేను. హల్లెలూయా. నోరు తెరిచి ప్రభా స్తోత్రం 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 అంటే స్తోత్రం వెనకాల దేవుడు ఇంకొక మాట మాట్లాడడానికి నీ నోటిని నింపుతాడు. కానీ నీకు స్తోత్రం చెప్పడానికి కూడా రాదే. ఏమైనా హల్లెలూయా. ఇది దేవుని మందిరంలో ఒక భయం నీకు కలగాల. ఇక్కడ అయ్యగారు ఉన్నప్పుడు నాకు భయం అనిపించేది, కానీ ఎవరు లేని టైంలో చాలా భయం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడికి మనం భయపడాలి. అయ్యగారు అంటే కరెక్ట్ మాట్లాడడానికి కూడా రాందాక మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకోవడం ఏం కాదు, మాట్లాడడానికి మేము ఎంతటి వారం, కానీ దేవుడు మాతో మాట్లాడుతున్న గ్రహింపు మీలోనికి రావాలా. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నేను సరైన స్థితిలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన మందిరానికి నిన్ను నడిపిస్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. నీ బంధకాలను ఎందుకైనా త్వరగా తీస్తలేడంటే నువ్వు ఇంకా స్థిరంగా ఆయన లోపల నాటబడాలా. నాటబడంత వరకు ప్రభు నీకు నడిపిస్తూనే ఉంటాడు. ఎక్కడ తొట్టినప్పుడు ప్రభు ఒక దాని చేత నిన్ను ఒత్తిడి చేస్తాడు. అప్పుడు మళ్ళీ సన్నిధానం నీకు గుర్తుకొస్తాయి. ఎందుకు ఇట్లా పోతుంది సాతాను మళ్ళీ ఇట్లా ఎంటరిస్తుంది అంటే మన ప్రవర్తన సరైనది లేదు కాబట్టి. ఆయన చూస్తున్నాడన్న భయం నీకు ఉందా? ఇప్పుడు చదివిన వాక్యం ఉందా మరి కీర్తన గ్రంథంలో? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఏమైనా హల్లెలూయా. కనిపెట్టుచున్నాడు. నన్ను ఒక్కనే కనిపెడుతున్నాడా? చెప్పాలి, మాట్లాడాలి. నన్ను ఒక్కనే కనిపెడుతున్నాడా? నిన్ను కూడా కనిపెడుతుంది కదా, నిన్ను కూడా చూస్తున్నాడు కదా, నిన్ను 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 అందరినీ చూస్తున్నాడు కదా. మరి అందరికి చూసే విధంగా మనం కనిపిస్తున్నాం, కానీ ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయనకు మన లోపల ఏది కూడా రహస్యం లేదు కదా. ఆయన ఎదుట సమస్తం బట్టబయలైంది కదా. మరి ఆయనకు భయపడాలే కదా. ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రం కలిగిన దేవుడు, అపరంజు పాదము పోలిన దేవుడు. ఏమైనా హల్లెలూయా. రాజులు సైతమైన ఎదుట నిలవలేరు. ఏమైనా హల్లెలూయా. ఆయన అద్భుత కార్యములను చూసి ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. ఏమైనా హల్లెలూయా. కానీ మనం ఎన్ని కార్యాలు పొందుకున్నా, ఎంత ప్రార్థించినా, ఎంత స్తుతించినా మబ్బు తొలుగుతూనే లేదు. ఏమైనా హల్లెలూయా. మాట్లాడడం మానట్లేదు, ఆరాధనలో మాట్లాడడమే. యెషయా గ్రంథం 51:4 చదువు ఒకసారి. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా చెవులారా నాకు చెవియోగి వినండి. ఏమైనా హల్లెలూయా. సేవకులు చెప్తున్నప్పుడు చెవియోగి వింటున్నారా? వినటం మాత్రమే వింటున్నాము కానీ వాక్యం మనం గ్రహిస్తలేము. ఏమైనా హల్లెలూయా. చర్చికి వస్తున్నాము కానీ ఏ విధంగా మనం వింటున్నామో, పాడుతున్నామో, ప్రార్థిస్తున్నామో తెలుస్తలేదు. ఏమైనా హల్లెలూయా. మందికి చూడడానికి వైట్ వేసుకొని చర్చికి వచ్చి చప్పట్లు కొట్టుకొని ఇంటికి వెళ్తున్నాం కానీ ఆత్మీయ జీవితంలో మన లోపల ఏమీ లేదు. ఏమైనా హల్లెలూయా. దేవుడు వచ్చి ఏం మాట్లాడానంటే ఏమో మాకు తెలియదయ్యా, పోయిన వారం మాట్లాడాడు, వారం అంతా మేము పని చేసుకున్నాం అంతేంటరా. ఇజ్కియా మాట ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏం మాట్లాడతాడు? నువ్వు మరణమైపోతావు అన్నప్పుడు ఏమంటాడు ఇజ్కియా? గోడ తట్టు తన ముఖం తిప్పుకొని బ్రతికినన్ని దినాలు నీకు నేను ఏ విధంగా బ్రతికి ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నాడంట. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. బ్రతికినన్ని దినాలు ప్రభా నేను నీ సన్నిధానంలో గడిపిన, పోయిన వారమే బలమైన వాక్కు చేత నాతో మాట్లాడినావు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు క్షణమైన ఒక రోజైనా నిన్ను జ్ఞాపకం చేసుకుని మరి జీవం ఇస్తాడేమో. కానీ పోయిన వారం గురించి వాక్యం మనకు తెలుస్తలేదంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, అసలు మనం ఏమై ఉన్నామో, మనం ఎక్కడున్నామో తెలుస్తలేదు. మనం స్వస్థత కోసం మాత్రమే దేవుని మందిరానికి వస్తున్నాం. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. స్వస్థత జరిగిన తర్వాత మేము కనబడమన్నా కనబడం. ఏమైనా హల్లెలూయా. అంతేనా? అన్నవారు ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. మీరు వింటున్నారు హల్లెలూయా. దేవుని మాటలు చెబుతున్నప్పుడు, సేవకులు మీతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించే మనసు మీలోకి రావాలా. ఏమైనా హల్లెలూయా. దేవుని మాటకు మీరు లోబడాలా. ఆయన మాట్లాడే దేవుడు. మనల్ని పరీక్షించి మన సరైన మార్గం నడిపేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరంలో మనము మన ప్రవర్తన సరైన రీతిలో ఉండాలా. దేవునికి లోబడితనంలో మనం ముందుండాలా. ప్రార్థన అంటే మనం ముందుండాలా. పాటలు పాడాలన్నా మనం ముందుండాలా. ఏమైనా హల్లెలూయా. ఏమనుకుంటారో ఏమో, నా స్వరమే బాగాలేదు. నీ పాట పాడి నీ స్వరంతో నన్ను మహిమపరచుకొచ్చినావు.
దేవుని మహిమపరచాలా. ఏమైనా హల్లెలూయా. ఆయనకు నీ నోటి ద్వారా ఆయన ఘనతనందాలా, మహిమనందాలా. ఏమైనా హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఫలించుకుంటే మనం ఏ విధంగా ఉంటాం? లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు తన పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కూడా ఇదొక అంజూరపు తోట అనుకో. ఏమైనా హల్లెలూయా. ఈ తోటను ఆయన నాటి ఉన్నాడు. ఆయన ఈ తోట నాటి ఉన్నాడు. ఈ తోటలో ఏం వెతక వస్తున్నాడంటే ఆయన చెప్పాలా అమ్మా? ఫలం వెతకడానికి ఆయన వస్తున్నాడు. ఈ అంజూరపు తోటలో ఈ ఫలములో ఈ గోల మనం నిలిచిన వ్యక్తులు మనం ఏ విధంగా ఉండాలా? ఫలించబడాలా లేదా? ఆయన ఏం వెతుకుతున్నాడు? మన లోపల ఫలం వెతుకుతున్నాడా? ఫలం వెతుకుతున్నాడు. ఎంతవరకు ఫలిస్తున్నావు? ఎక్కడి దాకా నువ్వు వింటున్నావు? ఎక్కడి దాకా నువ్వు నింపబడుతున్నావు? ఏమైనా హల్లెలూయా. చదువు వాక్యం. కనుక ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును చెండను పట్లను వెతుకుతున్నాను గాని ఏమీ దొరకలేదు. ఏమైనా హల్లెలూయా. చదవమ్మా. దీనిని నరికివేయము. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఫలించినప్పుడు ప్రభు ఏమంటున్నాడు? దీని వల్ల ఏమి ప్రయోజనం లేదు. దీని వల్ల భూమి అంతా ఇదైతుంది కానీ దాని వల్ల ఏమి కూడా ప్రయోజనం లేదు. ఏమైనా హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న మనము ఫలిస్తున్నామా లేదా? మనం వింటున్న వాక్యం ఇతరులకు చెప్తున్నామా? వారం నాడు వాక్యం విని వారం అంతా మనం పని చేసుకుంటాం. ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? పని చేసుకునేవారు. ఏదైనా పొలాలు కానీ డ్యూటీలు కానీ ఏదైనా కానీ చేసేవారు. అందరూ చేసేవారే కదా. మరి ఇక్కడ ఉన్న వాక్యము నువ్వు ఎవరితోనైనా చెప్పుకుంటున్నావా? ఈ దినాన దేవుడు ఈ విధంగా మాతో మాట్లాడాడు. దేవుడు మమ్మల్ని దర్శించినాడు. ఆయన మాట సత్యమైనది, ఆయన మాట జీవమైనది. ఏమైనా హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఫలించాలా, అభివృద్ధి చెందాలా? ఏమైనా హల్లెలూయా. అభివృద్ధి చెందాలని ఆశ ఉన్నదా? లేదు. దేవుడు ఏమంటున్నాడు? దాన్ని నరికివేయ్. ఎవరితో మాట్లాడుతున్నాడు? ద్రాక్ష తోట యజమానుతో. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్రాక్ష తోట యజమాని ఇప్పుడు నేనైనప్పుడు ఇప్పుడు మీరంతా ఎవరు? పళ్ళిచ్చే ద్రాక్ష వల్లే కదా. మరి ఫలించినప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీ హృదయం లోపల కొంచెం బాధ కలిగింది ఉండొచ్చు. పర్లేదు, బాధ కలగాలి. ఎందుకంటే ఇది నా సంఘం, మనం అందరం ఒకటి. ఏమైనా హల్లెలూయా. చిన్నవాడి నుండి వచ్చి కానీ వాక్యం చెప్తున్నప్పుడు నేను మీకు ఒక తండ్రి లాంటి వాడిని, మీకంటే చిన్నవాడినే కానీ. ఏమైనా హల్లెలూయా. దేవుడు ఆ కృపను మనకి ఇచ్చాడు కాబట్టి తండ్రి అన్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఏమైనా హల్లెలూయా. మనం సరిలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాం. ద్రాక్ష తోట యజమానితో ప్రభు ఏమంటున్నాడు? 3 ఏళ్ల నుండి నేను ఈ కాపును చూస్తున్నాను, ఇది ఏది కూడా ఫలించడం లేదు, దీన్ని నరికి పారవేయు. ఏమైనా హల్లెలూయా. అదే స్థితికి వచ్చినప్పుడు ఏమైనా హల్లెలూయా. చదవమ్మ వాక్యం. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమియు అమ్మా ఏలా వ్యర్థమైపోనని. అయితే వాడు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఇప్పటికైనా మీరు ఒకసారి ఆలోచించండి. చెబుతున్నప్పుడు ఫలించడానికి ప్రయత్నించండి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నరికివేయ్, ఫలించిన చెట్లను నరికివేయ్, నేను నరికివేస్తానంటున్నాడు. ఇప్పుడే గొడ్డలి వేరున పెట్టబడి ఉన్నది. ఏమైనా హల్లెలూయా. ఫలించిన ప్రతి తీగను నరికి పడేస్తానని చెప్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. సేవకుడు అక్కడ ఏం బతిమలాడుతున్నాడు? అయ్యా ఇదొక్క సంవత్సరం మట్టుకుండని దాని చుట్టూ త్రవ్వి ఎరువులేసి ఇదొక్క సంవత్సరం వరకు ఉండనయ్యా. ఏమైనా హల్లెలూయా. సేవకుడు అంటే మీకు మధ్య కనిపిస్తారు. సేవకులు అంటే మీరు నానా విధాలుగా మాట్లాడుకుంటారు. ఏమైనా హల్లెలూయా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు సేవకుల విషయంలో. కానీ కొన్ని కానుకల కోసం మాట్లాడుతున్నారు, కానుకల కోసం ఇది అడుగుతున్నారు. ఏమైనా హల్లెలూయా. అలాంటి థాట్స్ ఉంటాయి. కానీ బైబుల్లో దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఏమని? నీకోసం ఏమంటున్నాడు? ప్రభు ఇదొక్క సంవత్సరం ఉండని నాయన, ఇదొక్క సంవత్సరం ఉండని ప్రభు, ఫలిస్తారు ప్రభు, వెలుగులేస్తాను. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అంటే నీ పనివాడు కాదా? ఏమైనా హల్లెలూయా. సేవకుడు అంటే
నువ్వెలా ఆలోచించుకుంటున్నావు, నీ ఆలోచనకు తగినట్టు కాదు సేవకుడు అంటే. ఏమైనా హల్లెలూయా. సేవకుడు నీ హృదయాన్ని సరిచేసి సరైన మార్గంలో నిలబెట్టుటకే నిలబడి ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. సేవకుని నువ్వు వ్యర్థంగా ఆలోచించడానికి వీల్లేదు, వ్యర్థమైన మాటల చేత సేవకుడు నడవడానికి వీల్లేదు. సేవకుని కంటే నువ్వు దేవునికి అన్నట్టే. వాక్యాన్ని వింటున్నావు కానీ మళ్ళీ నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో అదే విధంగా మాట్లాడుతున్నావు. ఏమైనా హల్లెలూయా. జీవితంలో వాక్యం నీ లోపల నిలుపుతేనే నీకు మాట్లాడడం వస్తుంది. ఏమైనా హల్లెలూయా. సౌలు ఏం చేశాడు? సౌలు ఏం చేసేవాడు అమ్మా? దేవుని నమ్మిన వారిని. మరి దేవుడు ఏం చేశాడు సౌలును? దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు వ్యతిరేకంగా నువ్వు నిలిస్తే దేవుడే నిన్ను ఎలా అనగొట్టాలో దేవుడు అదే విధంగా అనగొడతాడు. ఏమైనా హల్లెలూయా. ఎందుకు మనకు ఈ విధంగా ఉన్నాయంటే మన జీవితం ఆ విధంగా ఉన్నది కాబట్టి. సౌలు లాంటి మన జీవితం ఉంది. సేవకులకు ఉల్ట తిరుగుతాం, ఉల్ట మాట్లాడతాం, విశ్వాసులకు ఉల్ట మాట్లాడతాం. సరైన మార్గం మన లోపల లేదు. ఏమైనా హల్లెలూయా. దేవుడు తన కనికరము చొప్పున సేవకుల ప్రార్థన ద్వారా, సంఘం ప్రార్థన ద్వారా నిన్ను నూతనంగా ఇంకా 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 ముందరికి నడిపిస్తున్నాడు. కానీ నీ ప్రవర్తనను బట్టి సేవకుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన, సంఘ ప్రార్థన నీకు తోడుగా లేకపోతే నా దేవుడు నిన్ను ఎప్పుడో తొలగించేవాడే. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా సేవకులకు ఇచ్చిన ఆ అధికారం చేత ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీకు అర్థం కాదు, కానీ సేవకులకు ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప ప్రార్థన ద్వారా అనేకులు బాగుపడతారు. ఏమైనా హల్లెలూయా. నా ముందర ఎంతో మంది సేవకులు నానా విధాలుగా మాట్లాడినారు. ఏమైనా హల్లెలూయా. ఇదే అయ్యగారికి నా ముందర ఒకరు వ్యతిరేకంగా మాట్లాడితే చాలా బాధ అనిపించింది. అన్నతో మాట్లాడిన ఒక రోజు, సందీప్ గారు ఆ విధంగానంట అని అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఏడ్చిన మిత్రం కూర్చొని. కానీ నా దేవుడు అయ్యగారిని ఏ విధంగా వాడుకున్నాడో తెలుసా? అయ్యగారిని ఏ విధంగా వాడుకున్నాడో తెలుసా? నేను నిత్యం చెప్తున్నా, ఈ ప్లేస్ లో నుండి ఈ చేరపతి సుట్టేరులో ఒక ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అది సందీప్ అయ్య గారు మాత్రమే. ఏమైనా హల్లెలూయా. 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 ఎంత బాధ అయినా, ఎంత కన్నీరైనా దిగమింగుకొని నిన్ను నన్ను ఎంత ఎంత కొనుములో నుండి కూడా ఆయన లేపినాడో ఆయనతో ఉన్న నాకు తెలుసు. ఏమైనా హల్లెలూయా. మరణించవలసిన మేము ఈ స్థితిలో నిలబడ్డాం. ఏమైనా హల్లెలూయా. ఆయన ప్రార్థన ద్వారా దేవుడు కనికరించి మనల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి సేవకులకు మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో తెలుసా? అసలు ఆయనను మన మధ్యలో ఏ విధంగా ఆలోచిస్తున్నామో తెలుసా? ఆయన ఎందరో ఆయన ఈ విధమైన మనిషి అన్నారు, కానీ ఆయన ఏ ఇంటిని అడుగు పెట్టినా ఆ ఇంటికి గొప్ప విడుదల జరిగింది. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప విడుదల జరిగినది, గొప్ప కార్యాలు ఎన్నో జరిగినాయి. సంవత్సరాలు కట్టబడ్డ కట్ల నుండి విడుదల జరిగినాయి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వారే ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అలాంటి వారే ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి మళ్ళీ రావాల్సిందే. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. నీ తల్లి నీకు ఆకలైనప్పుడు అన్నం పెడతాదేమో. ఏమైనా హల్లెలూయా. కానీ నా దేవుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీ ఆఖరి క్షణంను కూడా పరీక్షించడానికి దేవుడు ఒక సేవకుని నీ ఇంటికి పంపిస్తాడు. ఇదిగో ఆ ఇంటికి వెళ్ళు. ఆ స్థితి రోజుకి సాతాను ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు వెళ్ళి ఆ ఇంటిని శుభ్రపరచుము. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ రోహిత్ అని ఇక్కడ ఉన్నాడు. రాత్రి 2 గంటల వరకు ఒక ఇంట్లో. నీ ఇంట్లో పెట్టుకున్నది నీకు మాత్రమే తెలుసు. నీ ఇంట్లో ఏముందో నీకే తెలుసు, కానీ నాకు తెలియదు. కానీ నా దేవునికి అయితే తెలుసా లేదా? నీ రహస్యమైనది కూడా నా దేవుడు బట్టబయలు చేస్తాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ఒక కుటుంబంలో వెళ్ళి ఆ విధంగా ఉంటే ఇట్లా ఇల్లంతా బండలు వేసేసి నీట్గా పెట్టేశారు. ఎంత నీట్గా పెట్టారంటే అంత నీట్గా పెట్టారా. సార్ ఏమన్నా తెచ్చినా మేము ఏం తేలాం సార్, మాకు ఏమీ తెలియదు, మేము ఏం చేయలేం, ప్రార్థనకు మాత్రమే వెళ్తాం. ఏమైనా హల్లెలూయా. ఏ నోరైతే అతన్ని దూషించాలని చూసిందో అదే ఇంటిలో ఆయన ఇట్లా బండలేసి సింపేసి పెడితే 4 మూలల మాంత్రికులు వాతిని కట్టలు బయటకు తీసి కళ్ళకు చూపించే ఇంటికి విడుదలనిచ్చాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. సేవకులను మీరు వ్యర్థంగా మాట్లాడొద్దు, సేవకునికి మీరు వ్యతిరేకంగా తిరగొద్దు. సేవకుడు ఒక మాట అంటే అది దేవుడు చెప్తే మాత్రమే మాట్లాడతాడు, కానీ తన నోటి నుండి తను మాట్లాడతాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నేను చనిపోతాడుడా నువ్వు ఇంటికి రాకపోతే ఇదోనమని చెప్పింది. అన్నా ఇట్లా అంటే సరే తమ్ముడు అని చెప్పేసి 4 ఇంటికి వెళ్ళినాం. ఆ ఇంటికి గొప్ప రక్షణ కలిగింది. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. మందిరానికి నమ్మకరంగా రండి,
దేవుడు మీకు ఇంకా అంచెలంచెలుగా దీవిస్తాడని చెప్పాడు. ఏమైనా హల్లెలూయా. 10 ఎకరాల పొలం వేసుకోవడానికి ఆయన కృపనిచ్చాడు. సేవకుడు ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ కుటుంబాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి లాగాడు చెప్పాలా. ఆయన చనిపోవడానికి ఆ రోజు లాస్ట్ మాంత్రికుడు పెట్టిన కట్లదని ఆయన బంధకాలు ఆ రోజుకి ఆ కుటుంబంలో ఆ స్త్రీ చనిపోవాల్సిందే. కానీ ఇక్కడికి ఎవరిని పంపించాడు? సేవకుని పంపించాడు. గొప్ప విడుదలనిచ్చాడు. మీరు మంచి స్థితిలో ఉంటారని చెప్పేసి మందిరానికి వస్తూ మందిరంలో నాటబడి ఆ విధంగా 10-15 ఎకరాల పొలం వేసుకొని ఆ విధంగా నడిచినాడు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. 15 ఎకరాల పొలం రాన్నాడు. ఏం చేశాడో తెలుసా? ఆయన పంట పండింది, పైసలు వచ్చింది, దేవుని మందిరానికి రావడం బంద్ చేశాడు. సేవకుడు మరీ చెప్పాడు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరో కాదు సేవకుడు, అయ్యగారే. నువ్వు దేవుని మందిరానికి నువ్వు దూరం అయిపోతున్నావు, దేవుడు తన ఉగ్రతను మళ్ళీ గిట్ట పంపినట్టు తీయడము ఎవ్వరి వల్ల కాదని చెప్పాడు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళంతా ఎంతైతే దేవునిలో ఎదిగి ఎంత డబ్బు ద్వారా ధాన్యం ద్వారా ఆశీర్వదింపబడ్డారో ఇప్పుడు దేవుని మందిరానికి అయ్యగారికి దూరం ఎంత కిందికి అయిపోవాలో తెలుసా? మొన్నటి దినాలు కలిసారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నేను వాక్యం ఏం చెప్పాలని నేను రాత్రి అంతున్నా కూడా నాకు ప్రిపేర్ కావాలి. నాకు వాక్యం ఏం కూడా అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం ఏమని వస్తుందంటే, సేవకుల కోసం ఖచ్చితంగా మాట్లాడాలా, సేవకుల కోసం మాట్లాడాలా, అదొక్కటే వస్తుంది. ఆ ఒక్క థాట్స్ నాకు వస్తుంది. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఆ ఇల్లు ఆ కుటుంబం ఏ విధంగా అయింది తెలుసా? ఇప్పుడు భూములు పోయినాయి, సంపాదించింది పోయింది, మళ్ళా అనారోగ్యం మొదటి కంటే దీన స్థితి వచ్చింది. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండడానికి వెళ్ళేదా? స్వస్థత పొందుకొని మనం దేవుని మందిరానికి దూరంగా మనం ఉండడానికి వీల్లేదు. ఏమైనా హల్లెలూయా. చనిపోయిన నీ మందిరంలో ఉంటానయ్యా, అయ్యా బ్రతికితే నేను ఆరాధిస్తానయ్యా. ఏమైనా హల్లెలూయా. బ్రతికిన రోజులు నేను ఆరాధిస్తా. ఇదిగో నువ్వు స్వస్థపరచకపోయినా నువ్వు నిజమైన దేవుడవే. ఏమైనా హల్లెలూయా. ఆయన దేవుడే, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన లేడు కూడా, ఆయన మాత్రమే దేవుడు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరానికి మనం ఉండొద్దు. దేవుడు చెప్పిన మాట మాత్రమే సేవకుడు మాట్లాడతాడు. మరొకసారి చెప్తున్నాను, సేవకులకు మనం వ్యతిరేకంగా తిరగడానికి వీల్లేదు. అక్కడ ఏమంటున్నాడు? నరికి వేద్దాం అన్నప్పుడు ఇదొక్క సంవత్సరం కూడా ఉండనియ్యు. సేవకుని మాట దేవుడు విన్నాడా లేదా? విన్నాడు కదా. మరి సేవకులకు మనం ఆ విధంగా మాట్లాడాలా? అర్థం కాదు. సేవకుడు ఎంత కన్నీరు విడుస్తాడో, సేవకుడు ఎంత నలగొట్టుకుంటాడో, అసలు సేవకుడు మీది పక్షాన ఎంత పోరాడతాడో మీకేం తెలుసు? అసలు సేవకులు అంటే మీ దృష్టిలో అందరు చెప్పినట్టు చెప్పేస్తారు, అందరి లేక తీసుకుని వెళ్తారు, అంతే కదా. సేవకుడు అంతే కదా మీ లోపల. కానీ సేవకుని అనాలోచించేతని చూడకండి, ఏ సేవకుని చూడకండి. సేవకుడు దేవుని పనివాడు. మీ హృదయాలను సరిచేసి దేవుని వైపు మళ్లించేవాడే సేవకుడు. మిమ్మల్ని సరైన మార్గంలో నిలబెట్టేవాడే సేవకుడు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? నరికి వేద్దాం అన్నప్పుడు చదువు వాక్యాన్ని. అయితే అయ్యా దాని చుట్టూ త్రవ్వి వెరువు వెట్టి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఫలించినా సరే లేని ఎడల అమ్మా నరికించి వేయమని అతనితో చెప్పాను. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఫలించాలని అనుకుంటున్నారు? నిజంగా ఫలిస్తామా? నేను ఎందుకు మాట్లాడినా తెలుసా? వాక్ మనకు గుర్తుండాలా. ఈరోజు మాట్లాడిన మాట నెక్స్ట్ వారం గుర్తుండాలా. ఒక్క వాక్ లేకుండా ఒక వాక్ మనకు గుర్తుండాలా. ఫలించడం మనం ఉండాలా. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఫలించడం మనం నేర్చుకోవాలా. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదువుదామా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రదానము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జన్మను దేవుని. ఏమైనా హల్లెలూయా. దేవుని సొత్తైనమా మనము? దేవునికి ఇష్టమై ఉన్నామా? ఏమైనా హల్లెలూయా. దేవుని ఇష్టడైన ప్రజలుగా మనం ఉండాలంటే
మన లోపల ఏమై ఉండాలా? ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. హృదయము ఎలా ఉండాలా? చాలా ఏమంటారు, ఒక చిన్నపిల్లల స్వభావం ఉంటుంది చూడు, అలాంటి మనస్తత్వం మన లోపల ఉండాలి. అనే విషయంలో, మాట్లాడే పద్ధతి విషయంలో. ఇప్పుడు రక్షణ లేని వాడు ఏమైనా మాట్లాడతాడు. కడగబడ్డ వ్యక్తి నువ్వు ఆ విధంగా మాట్లాడడానికి వీల్లేదు కదా. ఏమైనా హల్లెలూయా. కడగబడ్డ వ్యక్తివి నువ్వు దేవునికి ఇశ్రాయేలైన బిడ్డ, వాడి మాటలో పొరపాటు ఉండగానే నీ మాటలో ప్రేమ కనిపించాలా. నీ మాట ప్రేమ చేతనే ప్రభు నీలో నుండి ఆయన ఏమైనాడో ఇతరులతో కనపరుస్తాడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ప్రభు ఉన్నాడని ఏ విధంగా తెలుస్తుంది? నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావని ఏ విధంగా తెలుస్తుంది? దేవుని మాట నీ లోపల ఉన్నదని ఏ విధంగా తెలుస్తుంది ఇతరులకు? మన నడవడిక, మన ప్రవర్తన, మన చూపులు. ఏమైనా హల్లెలూయా. మన మాట ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు నిజమైన క్రైస్తవులు, వీళ్ళు ఒక మందిరానికి కట్టుబడ్డ వ్యక్తులు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కనిపిస్తుందా ఈ రోజుల్లో? ఎంతమందిలో కనిపిస్తుంది ఆ ప్రవర్తన? ఎంతమంది లోపల ఉంది ఆ ప్రవర్తన? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని మాటకు లోబడి జీవించడం మనం నేర్చుకోవాలా. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రజలమైన మనము, ఆయనకి ఇష్టమైన మనము, ఊరికైనా ఇష్టం కాలే, ఇవన్నీ మన లోపల ఉండాలి. అవన్నీ ఫలాలు మన లోపల ఫలిస్తేనే ఆయన నా కుమారులు, నా కుమార్తెలు అంటాడు. ఓకేనే, మనం మందిరానికి వచ్చి నేను దేవుని బిడ్డలు, నేను ఆరాధించి నేను వెళ్తున్నాను, అయింది అయిపోయింది అంటే కాదు. ఫలం, ఆయన ఫలం నీ లోపల ఫలించాలా. ఆ వాక్యం అనే జీవం నీ లోపల నింపబడాలా. ఏమైనా హల్లెలూయా. పాట పాడుతున్నప్పుడు కాదు, ప్రతి క్షణం నీ హృదయం లోపల ప్రార్థన, ఆరాధన చేయాలా. ఎప్పుడు పాటలు పాడుతున్నప్పుడు వెంటకెళ్ళి పాడాలా అన్న ఆలోచన మనకు రావాలి. పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లలో నిర్లక్ష్యమే, పాట వచ్చిన పాట పాడడానికి నిర్లక్ష్యమే. ఆ విధంగా ఉంటే మనం దేవుని రాజ్యాన్ని చేరలేం. సంగమా, అన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడి, సేవకులకు లోబడి దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ముందుకు సాగిపోవాలి. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మనం సిద్ధపడదాం. ఏమైనా హల్లెలూయా. తన ప్రేమను మన లోపల కనపరుచుకుందాం. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని అమ్మా నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య అగుదురు. ఏమైనా హల్లెలూయా. విన్నారమ్మా? వాక్యం అర్థమైందా? మరొకసారి రిపీట్ చేయాలి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో జనులలో నాకు స్వకీయ సంపాద అగుదురు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుని మాటకు లోబడి, దేవునిలో కట్టుబడి, ఎప్పుడు ఇలాంటి నిర్లక్ష్యం మన లోపల ఉండకుండా దేవుని మాటకు, సేవకుల మాటకు లోబడి ఆయనలో పరివర్తన అవ్వడానికి, ఆయన రాజ్యాన్ని వెతుకుటకు, ఆయనలో నిత్యము ఎదుగుటకు
ఆరాధనలో కూడా మరొకసారి చెప్తున్నాను, ఆ విధంగా మనము ఉండడానికి వీల్లేదు. ఏమైనా హల్లెలూయా. ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. ఏమైనా హల్లెలూయా. ఆయన రాజ్యం మొదట వెతుకుదాం, ఆయన నీతిని వెతుకుదాం. ఆయన కృపాసక్తి సంపూర్ణ ఉన్నాడు. ఆయన ప్రేమ చేత ప్రతి ఒక్కరూ నింపబడి ఈ అంత్య దినంలో ఆయనందరం కలుసుకొని ఆయనతో యుగ యుగం ఉండటకు సిద్ధపడదాం. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. పరిశుద్ధుడానికి వందనములు, కృపలకు పాత్రడానికి వందనాలు నాయన. శివాధిపతి సర్వశక్తిమంతుడానికి వందనాలు ప్రభు. నీ మాటకు లోబడి ప్రభా నీలో స్తోత్రము నాయన. ప్రభా ఇదిగో నాయన.